జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ వ్యవహారంలో బాధితుల ఆందోళన మరింత ఉధృతమైంది. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు బయలుదేరి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందజేశారు. గోల్డ్ లోన్లకు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కొన్ని ఖాతాల్లో తాకట్టు పెట్టిన బంగారంలో సగం మాత్రమే ఉండగా మరికొన్ని ఖాతాల్లో బంగారానికి బదులుగా శుద్ధ ముక్కలు, రబ్బర్లు, ఇనుప ముక్కలు, నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. నా పేరు సబ్బారు శ్రీనివాసరావు అండి, జంగడం మండలం. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ లోన్ నిమిత్తమై ఒక 2020 నుంచి ఇప్పటి వరకు కూడా కొంత లోన్ కట్టుకుంటూ వస్తున్నాను. కానీ ఈసారి లోన్ క్లియర్ చేద్దారనే వాటికి అక్కడ మేము క్లియర్ చేసిన తర్వాత వస్తువులు ఏవి కూడా లేవండి. అందులో మేము పెట్టింది 50 గ్రాములు అయితే 20 గ్రాములే ఉంటుంది. ఒకవేళ అయితే చాపీస్లు, రబ్బర్ పిన్లు, అలాగే ఇనప రింగులు ఇవన్నీ వచ్చినాయండి. ఉదాహరణకి మన జల్లేరు ఇటుకలు బట్టి అయిందే మొత్తం ఏమీ లేదండి. 25 కాసులు బిస్కెట్ కూడా. మాకు అనుమానం ఏంటంటే ఒక్కల వల్ల జరిగింది కాదండి ఇది. బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం కలిపి జంగడు ప్రజల్ని, బేరం రైతులను అందరూ కూడా మోసం చేసిందండి. దీని నిమిత్తమై మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మేమందరం కూడా బంగారం పోయిన బాధితులు అందరూ కూడా వెళ్తున్నామండి. కలెక్టర్ గారు మాకు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ ర్యాలీగా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామండి. నా పేరు జీ లక్ష్మణ్ అండి. మాది కోయిలగూడ మండలం రామజపురం గ్రామం అండి. మన జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నాకు అమౌంట్ నిమిత్తం గోల్డ్ లోన్ తీసుకున్నానండి. 3 లక్షలకి. 3 లక్షలు తీసుకుంటే అవి ఏం చేశారంటే అండి, మొత్తం అమౌంట్ మొత్తం కట్టేసానండి. కట్టేస్తే నాకు 3 చైన్ల బదులు 2 ఇచ్చారండి. నాతో పాటు చాలామంది బాధితులకి దగ్గరగా 4-5 కేజీలు బంగారం పోయింది సార్. ఇది మొత్తం కోట్ల స్కామ్ అండి. ప్రతి బ్యాంకులో అడుగుతుంటే మేము ఏమంటున్నారంటే మేము చేస్తామండి, తగిన న్యాయం చేస్తామన్నారు. కానీ మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు సార్. మా పనిముట్టు అయితే మాకు ఇప్పించండి. అంతే కొంతమంది ఏమన్నారంటే బ్యాంక్ అధికారులు మీకు ఏదో ఇన్సూరెన్స్ వస్తాయి 70%, 80% అంటారు. మాకు అది అంతా వద్దండి. మా పనిముట్లు మాకు ఇప్పించండి. లేదా ఈరోజు ప్రస్తుతానికి మన గవర్నమెంట్ ఈ రేట్ ఎలా ఉందో, గోల్డ్ రేట్ ఈరోజు ఏ రోజు మాకు అందజేస్తారో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో తరుగుబాటుతో కలిపి మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. నా పేరు గోలి వెంకటరెడ్డి అండి. మాది నాగులగూడెం. మేము ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు కాడ నుంచి విజయ బ్యాంక్ కాడ నుంచి మేము ఇక్కడ ఖాతాదారులుగా ఉంటున్నాము. అయితే యాక్చువల్గా మా మామయ్య గారు పెట్టినప్పుడు 120 గ్రాములు ఉందండి. 120 గ్రాముల్లో వాళ్ళ స్లిప్లోనేమో తక్కువ రాసుకుని మా దాంట్లోనేమో ఒరిజినల్గా రాసి స్లిప్ ఇచ్చారు. మేము కస్టమర్ వచ్చేంత వరకు కూడా ఈ సమస్య అనేది ఎవరికి అర్థం కాలేదు. మా స్లిప్లోనేమో ఒరిజినల్గా పెట్టేసి లోపలేమో ఇంకో రకంగా రాసేసారు. బ్యాంకు యాజమాన్యం లేకుండా ఇది ఎలా సాధ్యం అయ్యిద్ది? వాళ్ళు అమౌంట్ కట్టేసుకుని బంగారం అనేది తీసేసుకున్నారు. ఇంకొకరి స్లిప్పుల్లోనూ లేదు, ఇంకొకరిదేమో వాళ్ళ స్లిప్పుల్లో కూడా లేదండి. ఇలాగా ఒక సమస్య కాదండి, ఇవి చాలా సమస్యలాగా ఉంది. ఇది ఒకరి వల్ల అయితే అయ్యింది కాదు. ఇది మొత్తం బ్యాంకులో కూడా అందరూ కలిసే చేశారండి. ఇది మాకు ఒక హామీ అనేది లేదండి. మేమే లెటర్ రాసుకుని అయ్యా మా బంగారం పోయింది మాది ఇవ్వండి అని మేము లెటర్ రాసుకుంటే దాని మీద స్టాంప్ వేసి ఇస్తున్నారు తప్పనిచ్చి బ్యాంకు పరంగా మీ బంగారం మాకు ఇక్కడ ఉంది, దాన్ని ఇచ్చే బాధ్యత మాది అని ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైగా ఇది ఎన్ని తెల్లబడుద్దా అనేది వాళ్ళు కూడా చెప్పలేమని అంటున్నారు. మాకు కలెక్టర్ గారి ద్వారా ఎవరైతే బంగారం అందులో ఉందో బ్యాంకు ద్వారా మాకు ఎటువంటి అయినా వాళ్ళ లెటర్ హెడ్ మీద మాదే బాధ్యత. మేము 3 నెలలు పట్టినా 5 నెలలు పట్టినా వాళ్ళే మాకు ఇస్తాము అనే హామీ కల్పించాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం.